పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులునుగా నిలవబెట్టుటకును శక్తిమంతుడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిన్ను తొట్టిల్లకుండా కాపాడును. ప్రియులారా, పాపమునకును పరిశుద్ధ జీవితమునకును మధ్య గల పోరాటమే క్రైస్తవ జీవితం. ఒక మానవుని పాపములో పడవేయుటకు అంధకార శక్తులు, లోకాధికారి, ఆకాశ మండలమందున్న అపవిత్రాత్మల సైన్యం పోరాడుచున్నది. మరోవైపు మనకు సహాయం చేయుటకు ఆత్మస్వరూపియగు దేవుడు తన వాక్యముతో తోడ్పడుచున్నాడు. ప్రియులారా, త్రాడు లాగే పందాన్ని మనం చూచి ఉంటాం. త్రాడు యొక్క ఒక ప్రక్కను కొందరు లాగు పట్టుకొందరు. అదే సమయమున అవతల ప్రక్క మరికొందరు దానిని పట్టుకొని తమ వైపు పూర్ణ బలముతో లాగుదురు. చివరికి ఏ బృందము జయించుచున్నదో ఆ బృందానికి బహుమానం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా, నేను అపజయమందుదునేమో అని కలవరం చెందొద్దు. ప్రభువు మీకు పెరిగితనము గల ఆత్మనియక బలమును ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చియున్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ పోరాటంలో పడిపోయిన వారి వైపు, జారిపోయిన వారి వైపు సాతాను సైన్యము పాపపు ఆకర్షణల వైపు చూచుచున్న ఎడల మీరు నిలవలేరు. వాటిని చూడక మిమ్మల్ని పిలిచిన ప్రభు వైపు మీరు చూడండి. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన మీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన మన పక్షమున నిలవబడి మన జీవితాన్ని పరిశుద్ధత తట్టు ఆకర్షిస్తాడు. ప్రియులారా, నేడు అనేక మంది చెవులలో అపవాది నీవు నీ పరుగు పందెమును కడముట్టించలేవు, లోకానుసారమైన ఆడంబరము, లోక ఆశలను విడిచి జీవించలేవు, నీవు పడిపోదువు అని పదే పదే చెప్పి అధైర్యపరుస్తూ ఉంటాడు. అదే సమయమున ప్రభువు, కుమారుడా, నీవు తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు నేను శక్తిమంతుడను. నిన్ను సృష్టించిన వాడును, నీ కొరకు ప్రాణము పెట్టిన నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నిన్ను ఎవరు నా చేతుల నుండి లాగుకొనరని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు చూస్తాం. ప్రియులారా, అంతరిక్షంలో కోట్లాది నక్షత్రాలను వేలాడదీసి అవి పడకుండా దాని మార్గములలో పద్ధతిగా పరిగెత్త చేయవాడు మిమ్మును తొట్టిల్లకుండా కాపాడును. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిమంతుడు అని యూదా పత్రికలో మనం చదువుకున్నాం. ప్రియులారా, జయము పొందిన పరిశుద్ధులతో సహవాసం చేయండి. ప్రార్థన చేయుచున్న యథార్థవంతులతో సాంగత్యం చేయండి. పరిశుద్ధ గ్రంథమందు పరిశుద్ధుల జీవితమును పదే పదే చదివి విశ్వాస జీవితంలో బలము నందుదురుగాక. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మెండుగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నాయన, నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రభా, మా ప్రియులైన వారందరినీ కూడా మీరు దీవించండి. రక్షణ లేక నశించిపోతున్న వారికి మీరే రక్షణ భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.